మిస్టర్ యాంటోనీ డి క్రూజ్, ఇంకేముంది పెట్టడానికి? లేడీ బర్డ్. Anthony always wins. నాట్ ఆల్వేస్. నా చావుకు కారణం నా చుట్టూ ఉన్న వెధవలు. నాన్నగారేరి? అప్పులు తీర్చలేక మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కన్న కొడుకుగా ఆ అప్పులు తీర్చే బాధ్యత నీదే. కానీ నీ బాధ్యత నన్ను తీసుకోమన్నారు మీ నాన్న. కాబట్టి ఇప్పటి నుండి నేను చెప్పిందల్లా నువ్వు వినాలి. నేను చెయ్యమన్నదల్లా నువ్వు చెయ్యాలి. వాట్ ఈస్ లైఫ్? జీవితం అంటే ఏంటి? జీవితం ఒక సవాలు, ఎదుర్కోండి. జీవితం ఒక సాహసం, ధైర్యం చేయండి. జీవితం ఒక రహస్యం, ఛేదించండి. జీవితం ఒక ఆట, ఆడండి. కానీ ఒక్కటి, పేకాట మాత్రం ఆడకండి. పేకాట ఆడేవాళ్ళని వదలకండి. జూదం మహాపాపం. పంజరంలోని పావురాల్ని వదలండి. May angel heal you. May angel heal us. సార్ సమీర వచ్చింది సార్. సార్ సార్ మిమ్మల్ని నమ్మి పెద్ద హీరోయిన్ అయిపోదామని వచ్చాను. నాకు అర్థమైపోయింది మీరు ఇంకా సినిమా తీరని. ఒక పక్క నా గ్లామర్ తగ్గిపోతుంది. పార్లర్కి వెళ్ళు. మీరు మాత్రం సినిమా తీరు. తీద్దాం తీద్దాం. ఐదేళ్ళ నుంచి ఇదే మాట. లాస్ట్ అండ్ ఫైనల్ తీస్తారా? తీరా? తీద్దాం. ఎందుకు కంగారు? సార్ తాగేస్తుంది సార్. నా చావు నాకు తెలుస్తుంది. నాకు తెలియట్లేదే. అవుతుంది. నా గ్లాస్లో నువ్వు ఉడక, కంగారులో నువ్వు తాగేశావు. చావు. ఈసారి నా మాట విను. చిన్న రియాలిటీ షోకి పంపుతాను. అక్కడంతా పేకాడుతున్నట్టే ఉంటుంది, కానీ అందరూ పర్ఫార్మర్సే. నీ పర్ఫార్మెన్స్తో గెలిచావనుకో, నువ్వు హీరోయిన్ అవుతావు. అంటే రియాలిటీ షో అంటే బిగ్ బ్రో అలాగా? అలాంటిదే అనుకో.
ఎక్సైటింగ్. ఒక స్పెషల్ టాస్క్ గెలవడం కోసం అందరూ ట్రై చేస్తుంటారు. తెలివిగా కనుక్కో. తెలివేగా, మన దగ్గర బోల్డ్ ఉంది. గుర్తుపెట్టుకో, అక్కడ ఏది నిజం కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ షో నేనే విన్ అవుతా, హీరోయిన్ అవుతా అవుతా. మేడం మేడం నేనే మీరు లేండి. Okay. మీరు లేండి మేడం. Anthony always wins. నాట్ ఆల్వేస్. ఏదో రోజు ఆట కొట్టకపోను. ఏంటి ఏంట్రా లేటు? బీర్లన్నీ కల్తీ చేసి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. గట్టిగా అరవకరా. మీరు మాత్రం మీరు కల్తీ చేయొచ్చు, మేము మాత్రం గట్టిగా మాట్లాడొద్దా? అంతేరే బాబు. ఛీ! ఇంత గట్టిగా అరిచాడేంటి? నా చేపల చెరువు. అమ్మో నేను డ్రాప్. అరే సార్కి ఇంకో రౌండ్ ఆమ్లెట్. ఇప్పుడే తిప్పకు, కాస్త కాలాక తిప్పు. నా ఇల్లు, పొలాలు. ఫ్లాష్ చెప్పే కదా సార్, అనవసరంగా పోగొట్టుకున్నారు. ఏడవకండి, ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? ఏడుపు కాదయ్యా, ఆనంద భాష్పాలు. లంగడి ముక్కలు చూడకుండా ఎలా చెప్పేవరా? కళ్ళు చూసి ముక్కేంటో చెప్పేయగలను మాస్టర్ గారు. అయినా మీరు పేకాడటం ఏంటి మాస్టర్ గారు? అప్పట్లో అందరికీ అవకాశం లేని ఒక క్లబ్లో ఆడాను. నేను ఆస్తి మటికి పెట్టాను, ప్రాణాలు పరువు పెట్టే వాళ్ళని కూడా చూశాను. ఆ రోజు జరిగిన ఘోరం ఇంకా గుర్తుంది. మిస్టర్ యాంటోనీ డి క్రూజ్, ఇంకేముంది పెట్టడానికి? ఆ రోజు తర్వాత రిటైర్ అయితే కానీ మళ్ళీ ఆడకూడదు అనుకున్నాను. ఈరోజు నా ఆశ తీరిపోయింది, ఇక మళ్ళీ ఆడను. మాస్టర్ గారు, ఉత్త చేతులతో పంపిరని నాకు తెలుసు. చేపల చెరువు ఇస్తే పడుంటది కదా. ఒరే పిచ్చి వెధవా, చేపల చెరువు కాదు, భీమవరం కొనేంత ఇస్తాను.